తెలుగు అమ్మాయిలు హీరోయిన్ గా ఆఫర్స్ దక్కించుకోవటం కష్టం అనుకుంటున్న సమయంలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లోనూ సినిమాలు చేసి నటిగా తనను తాను నిరూపించుకున్న ముద్దుగుమ్మ శోభితా ధూళిపాళ్ల 2013లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ను గెలుచుకుంది. ఆ తర్వాత సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది. రామన్ రాఘవ్ 2.0 సైకో రామన్తో తన అరంగేట్రం చేసింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో హీరో నాగచైతన్యతో ప్రేమాయణం సాగించి మరింత వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా నాగచైతన్య వల్లే శోభితా ధూళిపాళ్ల లైఫ్ లైన్లోకి వచ్చింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో రిలేషన్లో మెయింటైన్ చేశాడు నాగచైతన్య. ఈ క్రమంలోనే నాగచైతన్య, శోభిత సైలెంట్గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు ఒకటి నెట్టింట వైరల్గా మారింది. డిసెంబర్ 4వ తేదీన వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. శోభిత సినిమాల్లో ఎమహాట్గా కనిపిస్తూ ఉంటుంది. రొమాంటిక్ సీన్లలో సైతం రెచ్చిపోయి నటిస్తోంది. అయితే పెళ్లి తర్వాత ఇలాంటి సినిమాలకు శోభిత దూరంగా ఉంటారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న శోభితా ధూళిపాళ్లకు నిరాశ ఎదురైంది. ఈసారి ఎమ్మీ అవార్డుల్లో అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల నటించిన ది నైట్ మేనేజర్ పోటీ బరిలో నిలవటంతో భారతీయ అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సినిమాకు అవార్డు దక్కలేదు. అయితే ది నైట్ మేనేజర్ పురస్కారాన్ని దక్కించుకోలేకపోయినా శోభితా నటనకు ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా హాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో శోభితా సినిమా మెరిసిందనే చెప్పాలి. ఈ చిత్రంలో ఆదిత్య రాయ్ కపూర్, అనిల్ కపూర్ వంటి స్టార్లు నటించారు. ది నైట్ మేనేజర్ ఉత్తమ డ్రామా విభాగంలో ఫ్రెంచ్ నాటకం లెస్ గౌటెస్ డి డైయూ కు అవార్డును కోల్పోయింది. అంతర్జాతీయ ఎమ్మీ అవార్డులు ఫ్రెంచ్ డ్రామా లెస్ గౌడెడ్ డి డైయూను విజేతగా ప్రకటించిన తర్వాత శోభితా సహా భారతీయ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు.